నమస్తే ఆయన అందరికీ నమస్తే. ఈ పందులు అయితే బెంగళూరుకి వెళ్ళడానికి రెడీగా ఉన్నాయి. కాకపోతే ఫుల్ లోడ్గా ఉన్నందువలన పైనకి ఎక్కిద్దామని చూస్తున్నారు. కాకపోతే అవ్వడం లేదు. పెద్ద పెద్ద పందులు వేసేసినారనమాట దీంట్లో. మీరు చూసుకునవచ్చు, మచ్చల పందులు, తెల్ల పందులు, నల్ల పందులు, బట్ట పందులు, రకరకాల పందులు ఉన్నాయన్నమాట. మినిమం వచ్చేసి 70 నుంచి 80 కేజీల వరకు, 25 కేజీల పిల్లలు, 30 కేజీల పిల్లలు, 40 కేజీల పిల్లలు, 50 కేజీల పిల్లలు, 60 కేజీల పిల్లల వరకు ఉన్నాయి దీంట్లో. మినిమం ఒక 100 కేజీల పంది తీసుకోరనమాట మనము. అంటే అది కొవ్వు ఎక్కువ ఉన్నందువలన దాన్ని తీసుకోరనమాట. ఇవి 30 కేజీల నుంచి 40 కేజీల వరకు, మినిమం 70 కేజీల వరకు తీసుకుంటారు అనమాట. పందులని తీసుకొని పెంచుకుంటారు. పెంచుకుంటారు, లేకుంటే కట్టికనే వెళ్ళిపోతాయి బెంగళూరుకి. బాగా మంచి బ్రీడ్ అనమాట. పర్లేదు, మంచి బ్రీడ్ వేసేసినారనమాట. ఇవి దాదాపు ఒక 800 కేజీల నుంచి 900 కేజీల వరకు వచ్చినాయి లోపల ఉండేటి వరకే. ఇప్పుడు నెక్స్ట్ వస్తున్నాయి అన్నమాట. దేశం మన బుల్వారాలో వస్తున్నాయి. అవి కూడా లోడ్ ఎక్కిస్తారు నాకు తెలిసి కొంచెంసేపట్లో. అవి కూడా తీసి వీడియో పెడదాం అనుకుంటున్నా. మీరు అంతవరకు ఊకు ఉండొద్దండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే కొద్దిగా ఇంకా వీడియోస్ చేయడానికి నాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ దయచేసి షేర్ చేసిన వలన ఒక 10 మందికి ఉపయోగపడుతుంది నా వీడియో. ఎందుకంటే వీడియో కొత్తగా ఫామ్ పెట్టుకున్నారంటే కూడా డిస్క్రిప్షన్లో మన నంబర్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్. మీకు ఏ మాత్రం రెస్పాన్స్ అయినా ఇస్తా. ఓకే గాయస్, ఎందుకంటే లెంత్ వీడియోలు ఇంకా తీయాల్సింది కాబట్టి లెంత్ కట్లు పెడతా. ఓకే, బాయ్ గాయస్.